డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్లో ఈ 4 సిటీస్లో మీరు ఎక్కడ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలన్నా కూడా మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి. జనరల్గా మార్చ్ మంత్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో మార్చ్లో ఉన్న కొన్ని బెస్ట్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ని మనం ఈ వీడియోలో అందిస్తున్నాం. సో ముందుగా విజయవాడ సరౌండింగ్స్ ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఆ బ్యాంక్ ఆక్షన్లో ప్రాపర్టీస్కి ఒక వీడియో, అలాగే 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అంటే విజయవాడ పరిసర ప్రాంతాల వరకు ఒక 2 వీడియోలు చేస్తున్నామండి. ఒక వీడియోలో మాత్రం నార్మల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకొక వీడియోలో వచ్చేసి 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి భవానీపురంలో ఒక ఓపెన్ ల్యాండ్ అండి, 183 గజాలండి. అది నార్త్ ఫేస్. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 1,13,00,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసి March 18th అండి. అలాగే గుప్తా సెంటర్లో అండి G+2 బిల్డింగ్, ఒక 61 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేస్ బిల్డింగ్. దీని రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 32,30,000 అండి. మార్చి 30వ తారీఖు EMD లాస్ట్ డేట్ అండి. అలాగే భవానీపురంలో ఇంకొకటి G+2 పెంట్ హౌస్ 150 గజాలండి, వెస్ట్ ఫేస్ది. ఇది వచ్చేసి రిజర్వ్ ప్రైస్ 1,51,00,000. EMD లాస్ట్ డేట్ వచ్చేసి 23/3 అండి. తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర జూపూడ్ అండి. ఇబ్రహీంపట్నం దగ్గర జూపూడ్లో 50 సెంట్లు ల్యాండ్ అండి, గజాల్లో కన్వర్షన్ అయిపోయింది. EMD లాస్ట్ డేట్ వచ్చేసి మనం March 11th అండి. మనం మ్యాక్సిమం March 8 నుంచి 30వ తారీఖు వరకు ఉన్న మ్యాక్సిమం లిస్ట్ అంతా ఇప్పుడు ఈ వీడియోలో అందజేస్తున్నామండి. తర్వాత చాలా మంచి బిల్డింగ్ అండి. ఇది నున్న దగ్గర పాతపాడులో అండి, 254 గజాలండి, G+1 ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 43,00,000 అండి, కానీ ఇది బిడ్డింగ్లో బాగా పోతుందండి. దీని EMD లాస్ట్ డేట్ వచ్చేసి 20th March అండి. అలాగే చాలా మంచి ల్యాండ్ అండి. ఇది వచ్చేసి తెనాలి దుగ్గిరాల దగ్గర అండి, 2,226 గజాలండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 45,08,000 అండి. బట్ ఆక్షన్లో బాగానే పోవచ్చు అండి, అంటే ఒక 60 వరకు అట్లా వెళ్ళొచ్చు, అంటే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండి. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 45,08,000 అండి. దీని EMD లాస్ట్ డేట్ వచ్చేసి 17th March అండి. అలాగే విజయవాడ రాజరాజేశ్వరిపేట అండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ 200 గజాల ల్యాండ్ అండి. ఇది వచ్చేసి 24,62,000 రిజర్వ్ ప్రైస్ అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసి 18th March అండి. తర్వాత ప్రాపర్టీ వచ్చేసండి, మనం అన్ని విజయవాడ సరౌండింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. గన్నవరం మండలం పెద్దవుటిపల్లి దగ్గర అండి, 532 గజాల ఓపెన్ ల్యాండ్ అండి, నార్త్ ఫేసింగ్ ల్యాండ్. దీని రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి 35,00,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసి 17th March అండి. తర్వాత విద్యాధరపురంలో అండి, విజయవాడ విద్యాధరపురంలో 124 గజాలు సౌత్ ఫేస్ బిల్డింగ్ అండి. దీనికి వీధి సోల్ ఉందండి. సో వీధి సోల్ లేని వాళ్ళు ఈ బిల్డింగ్ కొనుక్కోవచ్చు, ఎందుకంటే చాలా రీజనబుల్గా వస్తుంది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 52,83,000 అండి. బిల్డింగ్ మేబీ పనిచేయకపోవచ్చు. సో ల్యాండ్ అక్కడ ల్యాండ్ వాల్యూ గజం 75,80,000 పైన ఉంది. 124 గజాలు అంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000 ప్రాపర్టీ. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 52,83,000 అండి. కానీ వీధి సోల్ ఉందండి, వీధి సోల్ ఉంది. వీధి సోల్ అలాంటి ఇబ్బందులు లేని వాళ్ళు మాత్రం ఈ ప్రాపర్టీకి వెళ్ళొచ్చు. దీని EMD లాస్ట్ డేట్ వచ్చేసి 15th March అండి. సో వణుకూరు అండి, చాలా మంచి ప్రాపర్టీ, 77 గజాలండి, G+1 బిల్డింగ్. ఇది వచ్చేసి 25,00,000 రిజర్వ్ ప్రైస్ అండి, 25 lakhs. EMD లాస్ట్ డేట్ వచ్చేసి March 10th అండి. తర్వాత పామర్లో అండి, ఇది కూడా మంచి బిల్డింగ్, G+2 బిల్డింగ్ అండి, 147 గజాలండి, సౌత్ ఫేస్ బిల్డింగ్ అండి. కానీ సో EMD లాస్ట్ డేట్ వచ్చేసి ఇది కూడా March 10th అండి. రిజర్వ్ ప్రైజు చాలా తక్కువ అండి. పామర్లో G+2 బిల్డింగ్ 147 గజాల రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 23,63,000 అండి. తర్వాత సో తెనాలి దగ్గర కాటేవరం అండి, 192 గజాలు, G+1 ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉందండి, వెస్ట్ ఫేసు సెమీ కమర్షియల్ టైప్ బిల్డింగ్ అండి. దీని రిజర్వ్ ప్రైస్ 25 lakhs మాత్రమేనండి. సో అక్కడ ల్యాండ్ వాల్యూనే మంచి రేటే ఉందండి. ఇది 25,00,000 రిజర్వ్ ప్రైజు, ఒక 32-35 lakhs వరకు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వెళ్ళొచ్చాము. బట్ రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 25 lakhs అండి. దీని EMD లాస్ట్ డేట్ వచ్చేసి 11th March అండి. ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవుతుందండి, తెనాలి కాటేవరం అండి. తర్వాత అండి ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీ అండి, ఇప్పుడు వరకు మనం చూసిన అన్నిటిలోకి చాలా బెస్ట్ ప్రాపర్టీ. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి పేమెంట్స్ వస్తున్నాయి కాబట్టి రాజధాని ఏరియాకి దగ్గరలో అనుకోవచ్చు. కాజాలో అండి, 1,210 గజాలండి, ఈస్ట్ ఫేస్ ల్యాండ్ అండి. దీని EMD లాస్ట్ డేట్ వచ్చేసి 25th March అండి. హైవేకి 1 కిలోమీటర్ ఉంటుందండి, కాజా విలేజ్ దగ్గరలో. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 65,34,000 అండి. బట్ బిడ్డింగ్లో బాగానే పోతుందండి. ఎందుకనంటే అక్కడ గజం లీస్ట్ 12 నుంచి 13,000 పైన జరుగుతుంది, అంటే 1,50,000 ప్రాపర్టీ, ఆల్మోస్ట్ 1,50,000 ప్రాపర్టీ. మనం ఫెయిర్ వాల్యూ చెప్తున్నామండి, మార్కెట్ హైక్ ప్రైస్ ఏం చెప్పట్లేదు. అక్కడ ఆల్మోస్ట్ 1,50,000 ప్రాపర్టీ అది. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి 65,34,000 అండి.
బట్ బాగానే పోతుంది. రిజర్వ్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను 65,34,000. ఈఎండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 25th అండి. బట్ రిజర్వ్ ప్రైస్ కన్నా ఇది బాగానే బిడ్డింగ్లో పోతుందండి షూర్గా. బట్ అంటే మనం ఏదైనా మార్కెట్ వాల్యూ చెప్తే మీరు ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి చూసి మీరు అక్కడ తీసుకున్న దాని ప్రకారం మీరు ఎంతవరకు బిడ్డింగ్కి వెళ్దామని అనుకుంటున్నారో దాన్ని బట్టి వెళ్తాం తప్పితే మేము ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని ఎంతవరకు బిడ్డింగ్కి వెళ్ళండి అనేది ఏం చెప్పమండి. అందుకని క్లియర్గా చెప్తున్నాను. సో ఇవి వచ్చేసి ప్రస్తుతానికండి ఇవి ఉన్నాయి. బట్ ఈ మంత్ మొత్తం ఎందుకంటే మార్చి మంత్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లీజ్ టేక్ యూన్ డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి. చాలా చాలా మంచి ప్రాపర్టీస్ని మార్చిలో అందిస్తామండి. అంటే సంవత్సరం మొత్తంలో ఎక్కువ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఉండేది మార్చి మంత్ అండి. సో మార్చి మంత్ని మాత్రం మిస్ అవ్వద్దు. ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో కొందాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఛానల్ మాత్రం ఈ నెల రోజులు జాగ్రత్తగా చూడండి. మంచి ప్రాపర్టీ మార్చిలో దొరుకుతుందండి. అంటే వేరే మంత్లో అటు ఇటు కొన్నా కానీ మార్చి మంత్లో మాత్రం మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి ప్రాపర్టీ దొరకడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఓపెన్ ల్యాండ్స్ బిల్డింగ్స్ వరకు చెప్పామండి. ఇది ఒక వీడియోలో వస్తుంది. అలాగే 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండి, అది మనం వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాం. అది విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న 2 BHK 3 BHK ఫ్లాట్స్కి సంబంధించి.